గుడ్ మార్నింగ్. ఈరోజు మా అబ్బాయికి హాలిడే ఉంది. సో అందుకే ఏదైనా స్పెషల్ చేద్దాం. అండ్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా రెయిన్ పడేలా ఉంది అన్నారు. సో అందుకే పులావ్, మిక్స్ వెజ్ కర్రీ, రోటీ అన్ని చేశాను. క్యూబ్స్లా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ నేను పొటాటో, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ తీసుకున్నా. గ్రీన్ పీస్ ఫ్రోజన్ది, ఫ్రెష్ది కాదు. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. తీసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసి హాఫ్ బాయిల్ చేస్తాం. ఓన్లీ గ్రీన్ పీస్ బాయిల్ చేయట్లేదు, ఎందుకంటే అవి డైరెక్ట్గా కర్రీలో వేసినా సరే బాయిల్ అయిపోతాయి. సో ఇందులో కొంచెం పసుపు అండ్ ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి వాటర్ జస్ట్ అవి అలా ములిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ బాయిల్కి స్టవ్ మీద పెట్టి వెలిగిద్దాం. ఫస్ట్ కొంచెం కసూరి మెతి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ కసూరి మెతి లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అంటే చిన్న వేడి చేసుకోవాలి అంతే పౌడర్ చేయడానికి. ఈ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి నేను ఇందులో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అండ్ ఒక 4 పచ్చిమిర్చి, ఇదంతా మనకి మిక్స్ కర్రీ గ్రేవీకి అన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఇందులోనే ఒక 1 స్పూన్, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1.5 వేయండి, వేసి లైట్గా వేగాలి. నేనేంటంటే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నా, ఒక 4 టొమాటో తీసుకున్నాను. ఇలాగ పీసెస్ కింద కట్ చేసేసి లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుంటాము. ఇందులోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాజు తీసుకున్నాను. యాక్చువల్గా నానపెడితే ఇంకా బాగుంటుంది, బట్ ఎలాగో ఫ్రై చేస్తున్నాం కదా, ఇందులో బాగానే ఫ్రై అయిపోద్ది. ఇప్పుడు టొమాటోస్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే చిన్న ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక 5-6 ఇలాచీ, ఒక 4 నుంచి 5 లవంగా. సో ఇందులోనే ఇలాగే వేపేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ కారం. తర్వాత మళ్ళీ కూరలోని కారం మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి అండ్ ఒక స్పూన్ కారం కూడా ఇక్కడ వేసేసాను కాబట్టి. అండ్ ఇందులోనే ఇందాక మనం పొడి చేసుకున్న కసూరి మేతి ఉంది కదా,
వేసేయాలి. కొంచెం టొమాటోస్ మగ్గితే చాలు, ఎందుకంటే ఎలా గ్రైండ్ చేసేస్తాం కాబట్టి. ఇక్కడ నేను ఒక స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను, అంటే చిన్న స్పూన్. ఏంటంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది దీనివల్ల. రైట్, ఇది చల్లార్చుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇది కర్రీ మసాలా. సో ఇందాకలా వేపుకున్నాం కదా, ఇది చల్లార్చి నేను మిక్సీలోని ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు కర్రీ కోసం కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆఫ్ గీ కానీ లేదంటే బటర్ అయినా పర్లేదు, ఒక ఫుల్ స్పూన్. అండ్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కనివ్వండి. సో ఇది పనీర్, నేను ఒక 200 grams ఆఫ్ పనీర్ తీసుకున్నా. ఇది లైట్ గా ఈ గీలోని, అంటే లైట్ గా, ఎక్కువ ఫ్రై చేయకూడదు, మరి బ్రౌన్ అయ్యేంత వరకు కాకుండా కొంచెం వేపు తీస్తే సాఫ్ట్ గా వస్తుంది ఇది. అందుకు లైట్ గా వేస్తున్నా. జస్ట్ ఇలా కొంచెం సాటే అయితే చాలు, కలర్ లైట్ చేంజ్ అవుతుంది. అలా అని మరి బ్రౌన్ గా కూడా ఫ్రై చేయకండి, ఇలా చాలు. ఇందాకలా మనం టొమాటో, ఆనియన్ ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇది డైరెక్ట్ గా ఆయిల్లో వేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి మరీ ఎక్కువ ఏం ఫ్రై చేయని అవసరం లేదు. కొంచెం ఇలా ఆయిల్ తేలే వరకు లైట్ గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఆయిల్ తేలుతుంది కదా, ఆయిల్ తేలినప్పుడు ఒక స్పూన్ జీలకర్ర పొడి, అంటే జీరా పౌడర్, ఒక స్పూను ధనియా పౌడర్, అండ్ కలర్ కోసం నేను కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నా. ఇదేం కారం ఉండదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఇది ఇలాగా లైట్ గా వేపుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందాక బాయిల్ చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి, అండ్ ఇందాక నేను పక్కన పెట్టిన ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఇవి వేసేస్తున్నాను. అలాగే బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అవి కూడా వేసేసాను. ఇప్పుడు ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి లైట్ గా ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవచ్చు, అంటే ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. సో ఇందులో ఒక ½ గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు టేస్ట్ చూసేసుకో. సాల్ట్ ఇలా ½ గ్లాస్ వాటర్ వేసాను కదా, ఈ టైంలోనే మనం టేస్ట్ కూడా చూసేసుకోవాలి, అంటే ఏమైనా ఉప్పు కారం మీకు సరిపడా వేసుకోండి. రైట్, నేనైతే పర్ఫెక్ట్ గానే వేసాను. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయ్యాని చెప్పాను కదా, అందుకే ఒక కొంచెం సేపు బాయిల్ చేశాను, ఒక 5 minutes. ఇప్పుడు ఇందాకలా వేపి ఉంచుకున్నాం కదా పన్నీర్, ఇవి వేసేయాలి. ఒకసారి కలిపి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇందాక మనం ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచుకున్న కసూరి మేతి అండ్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, మరి ఎక్కువ వేసుకుని అవసరం, ఎందుకంటే మనం పోపులో ఆల్రెడీ అంటే స్టార్టింగ్ మసాలాకి వేసుకున్నాం కదా లవంగా, ఇలాచి ఇవన్నీ, అందుకని ఒక్క స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ సరిపోతుంది.
ఇలా కలుపుకొని ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇలా మూత పెట్టి ఒక 5 minutes మళ్ళీ ఉడకనివ్వండి. సో పన్నీర్ వేసాము. ఒక 5 minutes తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ ఒక 2 tablespoons ఆఫ్ ఫ్రెష్ క్రీమ్. సో ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసాక లైట్గా ఇలా మిక్స్ చేసుకోండి. అంతే, కర్రీ రెడీ. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. ఏదైనా ముందుగా మసాలా మనం గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి సో చాలా ఈజీగా ఎంత గ్రేవీ కర్రీ రెడీ. ఇది మిక్స్ వెజ్ కర్రీ. ఇప్పుడు పైనుంచి ఇంకొంచెం కసూరి మేతి. కసూరి మేతి పన్నీర్ ఉన్న దగ్గర కసూరి మేతి చాలా బాగుంటుంది ఫ్లేవర్, అందుకే నేను కొంచెం ఎక్కువ వేస్తుంటా. ఇది రోటీ, చపాతి, పులావ్స్ కానీ, బిర్యానీ లేదా జీరా రైస్ ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్. ట్రై చేసి చూడండి. ఈ పులావ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం డైరెక్ట్గా మసాలా వేసుకుంటాం కదా, అలా కాకుండా నేను ఇలా జార్లోని మొత్తం మసాలా అంతా గ్రైండ్ చేస్తాను. సో దానికి ఒక చిన్న ఆనియన్ అండ్ నేను 5 glasses ఆఫ్ రైస్ తీసుకున్నా. దానికి ఈచ్ గ్లాస్కి ఒక 2 మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కొక్క గ్లాస్కి ఒక, అంటే ఇప్పుడు 5 glasesకి 4 spoons అనుకోండి. 1 2 3 4. ఇందులోనే 7 నుంచి 8 ఇలాచీ అండ్ దాల్చిని చిన్న పీసెస్ ఒక 4, అంటే 1 inch దాల్చిని అనుకోండి. లవంగా ఒక 5 నుంచి 6 లేదంటే 7 అనుకోండి. తర్వాత చాలా కొంచెం, అంటే 1 స్పూన్ కాజు అండ్ 1 స్పూను గసగసాలు. వీలైతే గసగసాలు కాజు నానపెట్టుకుంటే కొంచెం బాగా నలుగుతాయి. అండ్ నేను ఒక కట్టలో 1/2 కట్ట పుదీనా తీసుకున్నాను. అలాగే 1/2 కట్ట కొత్తిమీర. ఇవన్నీ కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం, మెత్తగా పేస్ట్ చేసుకుందాం. సో ఇలాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలి మొత్తం మసాలా అంతా. అండ్ ఇప్పుడు పులావ్లోని డైరెక్ట్గా, అంటే ఇప్పుడు మనం తాలింపు పోపులోని వేసుకోవడానికి హోల్ గరం మసాలా. సో నేను బిర్యానీ ఆకు, జాజిపత్తి, జాజికాయ 1, 2 బ్లాక్ ఇలైచి, ఒక 7 గ్రీన్ ఇలైచి, స్టార్ అనైస్ జాజి పువ్వు ఒక 3, లవంగా ఒక 7 అండ్ దాల్చిని ఒక స్టిక్ని ఇలాగా 4 ముక్కల కింద బ్రేక్ చేశాను. ఇంకా మరాఠీ మొగ్గ కూడా ఉండాలి, నా దగ్గర ఈసారి లేదు, ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ 1 స్పూన్ వరకు షాజీరా. ఇవి మనకి పోపులోకి ఉంటాయి అన్నమాట. సో నేను కుక్కర్లో డైరెక్ట్గా పులావ్ చేస్తున్నాను. ఏదైనా మందంగా ఉన్న గిన్నె, హండీ ఏదైనా సరే పర్వాలేదు. ఈ గ్లాస్తో నేను బాస్మతి రైస్ 5 glasses తీసుకొని ఒక 1 hour ముందు నానపెట్టాను. సో ఇప్పుడు ఒక 2 to 3 tablespoons ఆఫ్ గీ, మనం 1/2 గీ వేసుకుందాం అండ్ 1/2 ఆయిల్ వేసుకుందాం.
అండ్ ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్. ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్న హోల్ గరం మసాలా కొంచెం ఆయిల్ వేడెక్కగానే వేసేసుకోవాలి. ఇదే స్టేజ్లో నేను కొంచెం కాజు, అంటే మీకు టేస్ట్ మీ ఇష్టం, కాజు ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇది లైట్గా స్మెల్ వస్తుంది అన్నప్పుడు ఒక పెద్ద ఆనియన్ ఇలాగ పొడవుగా కట్ చేసుకున్నది వేసేసాను ఇందులో. కొంచెం వేగాయి అన్నప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, ఇలాచి, లవంగా ఇవన్నీ వేసుకుని చేసుకున్న పేస్ట్ని ఈ స్టేజ్లో వేసి కొంచెం లైట్గా వేగనివ్వాలి. ఒకవేళ అడుగు పడుతుంది అంటే ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ తేలినట్టు మసాలా వేగాక ఒక్క చిటికెడు పసుపు, ఎక్కువ కాదు, అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్. ఇక్కడే అంటే మీరు వాటర్లో చెక్ చేసుకుంటే సాల్ట్ తెలిసిపోతుంది. అండ్ నేను ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి, అంటే ఈచ్ గ్లాస్కి 1.5, ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నా. సో అది ఇక్కడ వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలాగా కలిపి ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఎసర అంటే వాటర్ బాయిల్ వచ్చే వరకు ఇలా మూత పెట్టి ఉంచండి. సో ఇలా బాయిల్ అయినప్పుడు ఈ వాటర్లో ఈ స్టేజ్లో రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసాక మీడియం టు హైలో పెట్టి రైస్ పైకి కనిపించేలాగా, అంటే ఎసరు కనిపించేలాగా ఉడికాక మళ్ళీ సిమ్లో పెట్టి ఫుల్గా మూత నీట్గా క్లోజ్ చేసి ఉడికించాలి. సో మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను నేను. సో ఇలాగా రైస్ అంతా కలిపి ఒకసారి మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి ఇప్పుడు రైస్ పైకి కనిపించేలాగా ఉడకనివ్వాలి. నాకు ఎంతసేపు పట్టిందో నేను చెప్తాను. సో ఇలా పైకి వాటర్ తేలేక బాగా మిక్స్ చేసుకొని చాలా లో ఫ్లేమ్ మీద, అంటే సిమ్లో పెట్టేసి మూత గట్టిగా పెట్టి ఒక 5 to 10 minutes ఉడికించాలి. చూసారా, సిమ్లో పెట్టి మళ్ళీ ఉడికించాను కదా, ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇది కొంచెం సేపు ఇలా వదిలేస్తే ఆ ఉన్న చిన్న తడి కూడా పోతుంది. ఒకసారి ఇలా పైనుంచి కిందకి ఇలాగా కలిపేసి వదిలేసేయండి. ఒక్క 5 minutes అలా ఉంచేస్తే కొంచెం ఇంకా పొడి పొడిగా అయిపోతుంది. చూసారా ఎంత లైట్ గా కనిపిస్తుందో పులావ్, చాలా టేస్ట్ ఉంటుంది. సూపర్. అండ్ రోటీ కూడా ఈ కర్రీతోని పులావ్ కాంబినేషన్ బాగుంటుంది, అండ్ రోటీ కూడా యమ్మీ. మస్ట్ ట్రై. నేను ఎప్పుడు గెస్టులు పెట్టినా సరే ఈ రెసిపీ కంపల్సరీగా అడుగుతారు. అండ్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీకి అందరికీ ఫేవరెట్ రెసిపీ 2. సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నా. డోంట్ మిస్ ఇట్. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో, కమెంట్ చేయండి.
మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కమెంట్. బాయ్ బాయ్.